డేటా వార్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈరోజు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇన్ఛార్జ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో అధికారులు మరి కాసేపట్లో డీజీపీతో సమావేశం కాబోతున్నారు. సమావేశంలో 9 మంది అధికారులు పాల్గొంటున్నారు. కేసుకు సంబంధించిన రికార్డులు, వాటి ఆధారాలని సైబరాబాద్ పోలీసులు సిట్కు ఇవాళ అందిస్తారు. పోలీసుల నోటీసులకు అమెజాన్, గూగుల్ సంస్థలు వివరణ ఇవ్వనున్నాయి. సిట్ ఆధ్వర్యంలో ఐటీ గ్రిడ్ ఉద్యోగులను విచారించి స్టేట్మెంట్ రికార్డు కూడా చేస్తారు. ఏపీ పౌరుల డేటాను ఐటీ గ్రిడ్కి అందించడంలో ప్రభుత్వ అధికారుల పాత్రపై సిట్ విచారణ చేపట్టనుంది. మరోవైపు ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నాయి. ఐటీ గ్రిడ్ కేసుకు విచారణకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉజ్జయిని మనకు అందిస్తారు. ఉజ్జయిని, యశోనాథ్ డేటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే నిన్నటి వరకు కూడా కేవలం సైబరాబాద్ అదేవిధంగా హైదరాబాద్ పరిధిలో ఉన్న ఈ కేసు ప్రభుత్వం ఇప్పుడు సిట్కు అప్పచెప్పింది. దీంతో ఈ కేసు విచారణ మరింత వేగవంతంగా కొనసాగే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే నిన్న ఎవరైతే ప్రభుత్వం నిర్ణయించిన సిట్ అధికారులు ఉన్నారో వారితో ప్రస్తుతం తెలంగాణ డీజీపీ ఆఫీస్లో సమావేశం కూడా నడుస్తున్నది. అయితే ఈరోజు వెస్ట్ జోన్ ఐజీ అయినటువంటి స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో లోపలైతే మిగతా 9 మంది అధికారులతో సమావేశం అయితే కొనసాగుతుంది. అయితే నిన్న ప్రభుత్వం ఈ సిట్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్లో 9 మంది అధికారులను కూడా నియమించడం జరిగింది. మెయిన్గా ఏపీ డేటా ఎక్కడ మిస్ అయిందో ఆ నియోజకవర్గాల వాయిస్గా, ఆ నియోజకవర్గాల ప్రాధాన్యత ఉందో ఆ నియోజకవర్గాల వాయిస్గా కూడా ఈ సిట్ అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తం మీదంగా ఈ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈ సిట్ బృందాన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఒకసారి మనం లిస్టు చూసుకున్నట్టయితే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇన్ఛార్జ్ వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్రతో పాటు ఆ సిట్ బృందంలో సైబర్ క్రైమ్ డీజీపీ రోహిణి, అదేవిధంగా కామారెడ్డి సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి, అదేవిధంగా కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డిఎస్పీ రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్, అదేవిధంగా మరో 2 ఇన్స్పెక్టర్లతో ఈ బృందం ఏర్పాటైంది. ప్రస్తుతం లోపలైతే విచారణ కొనసాగుతుంది. అసలు ఏ అంశాలు మీద మాట్లాడతారో ఇంకా ఒక బయటికి వస్తే కానీ తెలియని పరిస్థితి. ఇప్పటికే ఎవరైతే పోలీసులు నోటీసులు ఇచ్చారో అమెజాన్ అదేవిధంగా గూగుల్ వాళ్ళు ప్రస్తుతం నివేదిక ఇవ్వనున్నారు. అసలు వీళ్ళకి ఎందుకు ఏర్పాటు చేశారో, అదేవిధంగా ఏమేమి ఇన్ఫర్మేషన్ ఐటీ గ్రిడ్స్ ఇచ్చారో అనే విషయంపై లోపల ఒక స్పష్టత రానుంది. అయితే ఇప్పటికే ఈ సిట్టు ఏర్పడిన అనంతరం మొట్టమొదటిగా అశోక్ కోసమే గాలిస్తున్నారు. ఎందుకంటే ఐటీ గ్రిడ్స్ కంపెనీలో మిస్ అయిన డేటా అంతా కూడా ఈరోజు అశోక్ చేతిలోనే ఉంది. అశోక్ దొరికితే గనక మిగతా డేటా అదేవిధంగా సమాచారం అంతా కూడా బయటపడే అవకాశం ఉందని సిట్ బృందం కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే నిన్నటి వరకు కేవలం మాదాపూర్లో లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు ఇవ్వడంతో సైబరాబాద్ పోలీసుల చేతిలో ఈ కేసు ఉండేది. అదేవిధంగా నిన్నటి వరకు మాదాపూర్ అదేవిధంగా కుక్కట్పల్లి సనత్ నగర్ పిఎస్లో కూడా కేసు నమోదు అయింది. కాబట్టి హైదరాబాద్ సిపి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ దృష్టి ప్రభుత్వంకి వెళ్లడంతో ప్రభుత్వం ఈరోజు సిట్ని కూడా ఏర్పాటు చేసింది. మొట్టమొదటిగా సిట్ ఒకటే చెప్తున్నారు. సిట్ రంగంలోకి దిగిన వెంటనే అశోక్ జాడ బయట పెడతారు. అయితే అశోక్ ఎక్కడ ఉన్నాడో అశోక్ బయట పడితే కనుక అశోక్ కోసం గాలిస్తే కనుక మరింత సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక ప్రభుత్వం చేతిలో ఉండాల్సిన డేటా అంతా కూడా ఒక ప్రైవేట్ సంస్థకు వెళ్ళింది. ఆ ప్రైవేట్ సంస్థ గుప్పెట్లో ఈరోజు ఒక ప్రభుత్వంకి సంబంధించిన 3 కోట్ల లబ్ధిదారుల డేటా అంతా కూడా అక్కడ ఉంది. దీంతో ప్రభుత్వం దీన్ని ఒక సీరియస్గానే తీసుకుంటున్నారు. మరోవైపు ఏపీ పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఏపీ అధికారులు కావచ్చు ఒకటే చెప్తున్నారు, ఇది మాకు సంబంధించిన కేసు, మా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, కానీ ఇందులో తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసాము అచ్చెన్నాయుడు అదేవిధంగా పత్తిపాటి పుల్లారావు వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా సమావేశంలో మాట్లాడడం కూడా జరిగింది. అసలు ఎందుకు తెలంగాణ పోలీసులకు ఈ కేసు అవసరం, తెలంగాణ పోలీసులు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ చూపిస్తున్నారు, దీనిపై మేము చర్య తీసుకుంటాము, దీనిపై మేము నోటీసులు ఇస్తాము అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో తెలంగాణ పోలీసులు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంపై కేసు నమోదు చేసే అవకాశం కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 24 అవర్స్ టైం ఇచ్చారు. సిఆర్పిఎఫ్ 160 నోటీసులు కూడా పోలీసులు సైబరాబాద్ పోలీసులు అశోక్ ఇవ్వడం జరిగింది. అశోక్ అయితే విచారణకు హాజరవ్వలేదు. అశోక్తో పాటు ఎవరైతే 4 వ్యక్తులు ఉన్నారో వారు విచారణకు హాజరవ్వడం జరిగింది. అయితే అశోక్ నోటీసులు ఇచ్చినా కూడా అశోక్ అయితే రాలేదు. దీంతో ప్రస్తుతం నిన్ననే
అశోక్కి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే భారతదేశంలో అశోక్ ఎక్కడ ఉన్నా కూడా అతడు ఒక దేశం దాటి అంటే మన భారతదేశం దాటి బయటకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి అశోక్ ఎక్కడ తలదాచుకున్నా అటు ఏపీలో కావచ్చు అటు తెలంగాణలో కావచ్చు అశోక్ మెయిన్గా ఐటీ గ్రిడ్స్ ఎండీ అయిన అశోక్ ఎక్కడ తలదాచుకున్నా లుకౌట్ నోటీసులు అందాయి. కాబట్టి మన దేశం నుండి వేరే దేశానికి వెళ్ళడు. కాబట్టి సిట్ బృందం ఇప్పుడే వేగవంతం చేసింది. అతను ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి డేటా అంతా కలెక్ట్ చేస్తాము. ఆ డేటాలో మెయిన్గా ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే యాంగిల్లో కూడా దర్యాప్తు చేస్తామని సిట్ బృందం చెప్తుంది. అయితే ప్రస్తుతం అయితే అశోక్ జాడ ఇంకా తెలియలేదు. దాదాపు 4 బృందాలుగా అశోక్ జాడ కోసం వెతుకుతున్నారు. అయితే తెలంగాణ పోలీసులే కాకుండా ఆంధ్ర పోలీసులు అదేవిధంగా కర్ణాటక పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ చూపుతున్నారని తెలుస్తుంది. మొత్తం విధంగా అశోక్ జాడ ఇంకా తెలియలేదు. ప్రస్తుతం అయితే డీజీపీ ఆఫీస్లో అయితే లోపల చర్చలు కొనసాగుతున్నాయి. స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో మిగతా 9 ఎవరైతే అధికారులు నియమించారో ఆ అధికారుల ఆధ్వర్యంలో ప్రస్తుతం లోపల చర్యలు జరుగుతున్నాయి. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అంటే ఇప్పుడే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న తరుణంలో ఒక పక్క మాదాపూర్లో ఐటీ గ్రిడ్స్లో సోదాలు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క తెలంగాణ పోలీసులు ఇన్వాల్వ్మెంట్ చూపిస్తూనే ఉన్నారు. మరోపక్క తెలంగాణ గవర్నమెంట్ కూడా పూర్తి సహకారం అందిస్తుంది. ఇవన్నీ ఉన్న తరుణంలో ప్రజెంట్ సిట్ కూడా యాడ్ అయింది. అయితే సిట్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు. అయితే సిట్ వచ్చింది కాబట్టి దర్యాప్తు మరింత వేగవంతంగా జరుగుతుంది. ప్రస్తుతం 9 మంది అధికారులు ఇదే చర్చ కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక్కొక్క వెహికల్ లోపలికి వెళుతుంది. ఒక్కొక్క పోలీస్ అధికారులు లోపలికి వెళుతున్నారు. అయితే సిట్ బృందంలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అయితే వాళ్ళు లోపలే ఉన్నారు. అయితే మధ్యాహ్నం వరకు ఒక కొలిక్కి వస్తుంది. అశోక్ జాడ వెతకడానికి ఏమేం చర్యలు తీసుకుంటారో అయితే సోదాలో ఎంతవరకు బయటపడింది. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఉన్న పోలీసులు అదేవిధంగా సైబరాబాద్ పోలీసుల దగ్గర ఉన్న రికార్డింగ్లు కాల్ డేటా అంతా కూడా సిట్కి అందించడం జరిగింది. అయితే ఇదంతా సిట్ పరిశీలిస్తుంది. ఏ డేటా ఉంది ఎవరెవరి ఇన్ఫర్మేషన్ ఉంది అనే యాంగిల్లో కూడా చూస్తున్నారు. అయితే అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న బ్రూ ఫ్రాగ్ మొబైల్ లిమిటెడ్ కూడా ఎంతవరకు సమాచారం ఐటీ గ్రిడ్స్కి అందించింది. అయితే బ్రూ ఫ్రాగ్ కూడా కీలకంగా మారింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో సమాచారం అందించారు. దాదాపు 3 కోట్ల మంది లబ్ధిదారుల కాల్ డేటా అదేవిధంగా ఆధార్ కార్డ్స్ అదేవిధంగా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు ఈ సంస్థ నుండే ఐటీ గ్రిడ్స్కి వెళ్ళాయి. ఐటీ గ్రిడ్స్ కూడా సేవామిత్ర అనే యాప్ నుండి టీడీపీ వారికి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పంపిస్తున్నారు అని ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు అంతా ఆరా తీశారు. అదేవిధంగా మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీదంగా ఇంకా ఎలక్షన్స్ కొద్ది రోజులే పడుతున్నాయి. ఈ డేటా అంతా ఇక్కడే ఉంది. కాబట్టి మరోపక్క ఈకి సంబంధించిన అథారిటీస్ అంటే ఈ కేసుకి సంబంధించి ఏ అథారిటీస్ ఉన్నాయో ఆ అథారిటీస్ అన్నిటికీ కూడా సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేయడం నోటీసులు పంపించడం కూడా జరిగింది. దీంతో అటు తెలంగాణలో అదేవిధంగా ఇటు ఆంధ్రలో కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ ఐటీ వార్ కాస్త పొలిటికల్ వార్ గా మారింది. దీంతో ఎంతో మంది కాల్ డేటా మిస్ అయింది. ఎంతో మంది ఓటర్ కార్డులు కూడా గల్లంతయ్యాయి. దీంతో మేబీ ఎలక్షన్స్ వాయిదా పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరైతే టీడీపీకి తగ్గట్టుగా ఓట్లు ఉన్నాయో అవే ఉన్నాయి. వైసీపీకి సంబంధించిన చాలా ఓట్లు గల్లంతయ్యాయి, చాలా ఓట్లు తొలగిపోయాయి అంటూ కూడా ఇప్పటికే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోపక్క లోకేశ్వర్ రెడ్డి కూడా ఇప్పటికే తన ప్రాణహాని ఉంది, కేసు పెట్టడం వల్ల టీడీపీ నేతలు తనపై చంపుతామని బెదిరిస్తున్నారు అని ఫిర్యాదు చేయడం జరిగింది. మరోపక్క కుక్కట్పల్లిలో కావచ్చు అదేవిధంగా సనత్ నగర్లో కావచ్చు ఇలా కాల్ డేటా ప్రభుత్వం కలెక్టర్ దగ్గర ఉండాల్సిన సేఫ్ కాల్ డేటా ఈరోజు ఒక ప్రైవేట్ సంస్థలో ఉంది. మాకంటూ ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు కాబట్టి తెలంగాణ పోలీసులు ఇదంతా వ్యవహరించాలని మరోపక్క వైసీపీ నేతలు రామరెడ్డి అరదుపదం మరొక వ్యక్తి కూడా ఇప్పటికే కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో ఈ కేసు చాలా ఉత్కంఠంగా హాట్ గా మారింది. కాబట్టి ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఈరోజు ఈ కేసు పైనే ఉంది. అటుపక్క పోలీసులు మరోపక్క వైసీపీ నేతలు మరోపక్క టీఆర్ఎస్ అధికారులు మధ్య వారుగా మారిందని స్పష్టంగా చెప్పొచ్చు. చేస్తున్నారు ఉజ్జయిని. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఏమైనా సమాచారం ఉందా? అయితే మెయిన్గా చూసుకున్నట్టయితే ఈరోజు ఇది ఐటీ వార్ కాస్త పొలిటికల్ వార్గా మారింది. కాబట్టి అక్కడ ఇప్పటికే ఏపీలో ఉన్న ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఇష్ట నాయకుడిని మేము ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటిది ఈరోజు మా లబ్ధిదారుల కాల్ డేటా మిస్ అయింది, ఓటర్ కార్డులు కూడా తొలగిపోయాయి. ఇదంతా పెద్ద ఇష్యూ లాగా మారే అవకాశం ఉంది. దీంతో ఎన్నికలు వాయిదా వేయాలి, లేకపోతే ఈ సమస్య ఏదైతే ఉందో కాల్ డేటా మిస్సింగ్ సమస్య ఏదైతే ఉందో
త్వరగా క్లియర్ చేయాలని ఒక పక్క ఏపీలో ఉన్న ప్రజలు చెప్తున్నారు. మరోపక్క అధికారులు, టీడీపీ అధికారులు మాత్రం ఇదంతా వైసీపీ కుట్ర పన్నే చేస్తుంది, ఎలక్షన్స్ దగ్గర వస్తున్న తరుణంలో మాపై కక్ష కట్టి ఇలా చేస్తుంది, అసలు మా దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు, కాల్ డేటా అంతా కూడా ప్రభుత్వం దగ్గరే ఉంది, మేము ఎటువంటి తప్పు చేయలేదు అని మరోపక్క అధికారులు కూడా స్పష్టంగా చెప్తున్నట్టు తెలుస్తుంది. యశ్వంత్. థ్యాంక్ యూ ఉజ్జయిని.